ఇక చూడండి, ఇక గోడలకు ఒక్క క్రాకు కూడా లేదు. ఇవి వట్టి చారించు వాలేదు, 4 ఇంచులే పెట్టామన్నట్టు. ఇక చూడండి, ఒక్కదానికి కూడా క్రాక్ అనేది ఉండనే ఉండదు. చూసిందిగా, ఒక్క గోడకు కూడా క్రాకులు ఉండయి. ఇది గోడలు ఎట్లా పెట్టామని గోడలు కూడా చూపెడతా. ఇక ఈ వాల్ కూడా చూడండి, క్రాకులు అనేటివి అసలు ఉండనే ఉండయి. ఇది 4 ఇంచ్ వాల్, ఇది కూడా. ఇక ఇక మేము పెట్టిన గోడలు చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లుంటాయి. ఇది ఒక గోడ ఎట్లే ఉన్నది, దీన్ని అసలు కరియాలి చూపెడుతుంది తక్కువ సిమెంట్తో. ఇక ఇక్కడ సిమెంట్ పోనే లేదు, అందులో ఓలే ఉన్నది, అట్లే పోనే లేదు అందులో. ఇక దీనిలోకి ఇలా చూడండి, ఇలా సిమెంటే పోలేదు చూడండి. ఇక మంచిగా గడితే క్రాకులు రాకుండా ఉంటాయి అనుకుంటారుగా. ఇక దీనికి ఏం మాత్రం అసలు సిమెంటు ఇలా దర్జులు అనేవి పెట్టాం లేదు. ఇది నాదే, నా ఇల్లు గోడ అనేది నేను ఇట్లా పెట్టినది. మేస్త్రులు మంచిగా ఇల్లు కట్టుకుంటారు అని అనుకుంటారుగా, మంచిగా కట్టుకుంటారు అని కాదు, మెటీరియల్ మంచిది అయి ఉండాలి. ఇట్లా ఉన్నది ఈ గోడ, ఇట్లున్నదిగా. ఇక చూపెడతా, ఇంకా చూపెడతా గోడను. ఇక ఇది 5 ఫీట్ల కాంపౌండ్ గోడ పెట్టుకున్నాం మేము, చూసినరా. 4 ఇంచులు పెట్టుకుంటే మేము 3 ఇంచులు ఇట్లా నంబర్లు ఇట్లా ఆల్రెడీ ఇట్లా కనబడుతున్నాయి. నంబర్లు ఇటు సైడ్ నంబర్లు కనబడుతున్నాయి. ఇక అంటే ఇట్లా పెట్టినాం కూడా, ఇట్లా పెట్టాల్సింది ఇట్లా పెట్టినాం కూడా కనబడుతుంది. ఇక సిమెంట్ కూడా ఎంత డమ్మీగా కనబడుతుంది, ఉసుకే కలిపినాం. మొత్తం మీద బెడ్ లేదు, కింద ఒక్కటే బెడ్. 5 ఫీట్ల ఎత్తుకు ఒక్కటే బెడ్ వేసినాం, ఇక్కడ ఒక్కటే బెడ్. ఇప్పటికి ఇది 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా క్రాకులు అనేటివి అసలు లేనే లేవు. దేనికి క్రాకులు అనేటివి అసలు రానే రావు. ఇంకోటి చూపెడితే ఇక విచిత్రమైన ముచ్చట ఒకటి. ఇక మరి చిన్న కిచెన్, ఇది చిన్నగా ఉంటుంది, ఇట్లా సెట్ చేసుకున్నాం అంటే ఒక బాల్కనీ వచ్చేది. ఇది ఎందుకు చూపెడతాను అంటే, ఇక సెల్ఫులు కదా, ఈ సెల్ఫుల దిమ్మె కదా, చిన్న సన్నం, ఒక 1 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది నిలువు దిమ్మె లెక్క సెల్ఫ్ పెట్టినాం. ఇది ఇలా విచిత్రం ఏంటంటే, ఇక దాదాపుగా జానడ్ కొంచెం ఎక్కువ ఉన్నది. ఇక చూసింది కదా, ఇట్లా కొలుస్తాను కదా, జానడ్కి ఎక్కువ ఉన్నది కదా. ఈ పర్ఫెక్ట్, ఇది మొత్తం పర్ఫెక్ట్. ఇది మొత్తానికి ఇలా కట్టె పుల్లలు వేసి పోసినాం. ఇది కట్టె పుల్లలు ఇలా మొత్తం ఈ నుంచి ఒక పీసు, సెల్ఫ్ టు సెల్ఫ్ ఒక్కొక్క పీసు ఉంటుంది. ఇలా కట్టెలు వేసినాం, ఇలా కట్టె పుల్లలు. ఎవరు నమ్మరుగా, ఇలా పలుగొట్టి కూడా అవసరం ఉంటే ఏమైనా డౌట్ ఉంటే పలుగొట్టి కూడా చూడవచ్చు. ఇలా నిలువులకి ఇట్లా నిలువు కంక బొంగు పుల్లలు వేసి ప్రతిదానికి ఇదొక పీసు, ఇదొక పీసు, ఇదొక పీసు, ఇదో పీసు, ఇదో పీసు, 1 2 3 4 5 పీసులు. ఎక్కడ కూడా ఇట్లా క్రాకులు రాలేదు. కట్టె పుల్లలు వేసిన, ఆ పుల్లలు ఎట్లా ఉంటాయంటే చూపెడతా. అయితే ఇలా కట్టె పుల్లలు బదులు సలాకలు వేయాల్సింది. ముందుగా సలాకలు వేసే ప్లేస్లో కట్టె పుల్లలు వేసినాం అన్నట్టు. కట్టె పుల్లలే ఎందుకు వేసినామంటే, ఉంటుందా లేదా ఒకసారి చూద్దాము అని అసలు వేసుడు జరిగింది. మనదే కదా, పెద్ద పోతుంది ఉంటే ఉంటుందని సలాకలు వేసుకోవాలి. ఎప్పుడు కానీ మనం బిల్లలకు సలాకలు వేసి 8mm సలాక కానీ 6mm సలాక కానీ వేసి బిల్లలు పోతాం మనం. దీనికి ఆ సలాకల ప్లేసులో కట్టె పుల్లలు వేసినాం. ఇలాంటి కట్టె పుల్లలు వేసి పోసుడు జరిగింది సెల్ఫులు పోసినప్పుడు. ఆ సెల్ఫుల్లో ఈ కట్టె పుల్లలు, సెల్ఫులల్లో కట్టె పుల్లలు వేసి ఎవరు పోయారు. ఒక్కసారి చూద్దామని పోసుడు జరిగింది. ఇట్లా సలాకలు వేసే ప్లేస్లో కట్టె పుల్లలు వేసి పోసిన, అయినప్పటికీ కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నది. ఇది ఇప్పటి వరకు క్రాక్ అనేది లేనే లేదు, పలిగిపోనే లేదు. ఇది కట్టె పుల్లలు వేసి పోసినాం. కట్టె పుల్ల కూడా చూపెడతాను. ఇలాంటి కంక పుల్లలు ఇలా సన్నగా చెక్కి పోసినాం. ఇట్లా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చేసుడు జరిగిందంటే, మేము ఖాళీ అట్లా టెంపరీ రేకుల షెడ్ వేసుకున్నాం కదా, దీని ఫీచర్ ఎట్లా ఉంటుందని. ఇది పెద్ద విషయం కాదు, ఒక్క పీసు తీసేసడం వల్ల పెద్ద నష్టమే ఉండదని కట్టె పుల్లలు పెట్టి పోసుడు జరిగింది. ఇప్పటి వరకు ఒక 4 కట్టె పుల్లలు వేసి పోసిన. ఈ బిల్లకు 10 ఇంచులు ఉంటుంది. ఈ రకంగా 10 ఇంచులు ఉంటుంది, కొలత 10 ఇంచులు ఉంటుంది. ఇలాంటి కంక పుల్లలు సన్నగా ఇలా చెక్కి కట్టె పుల్లలు వేసి పోసుకున్నాను. దీనికి అసలు క్రాకు అనేది ఎక్కడ కూడా లేదు. ఏమన్నా సిమెంట్ ఎక్కువ పోసినామా తక్కువ పోసినామా అనేది లేదు, ఇష్టం వచ్చినట్టు పోసినాం. దానికి కొలత లేదు, ఏం లేదు, అందరు కొద్దిగా పోసుకున్నాం. ఈ రకంగా వేసినాం. దీనికి అసలు క్రాకులు లేవు. క్రాకులు వచ్చడానికి మేస్త్రులే కారణం అనుకుంటారు, కానీ అట్లా ఏముండదు. కింద పొజిషన్ మంచిగా లేకపోవడం, రాగటి భూమి అయితే ఇసుక పోయినట్టు అయ్యి క్రాకులు వస్తాయి. పునాది అనేది కరెక్ట్గా ఉన్నాక కూడా క్రాకులు వస్తాయి అంటే లోపం ఎక్కడ ఉన్నది అనేది దాన్ని చూసుకోవాలి. అది ప్రాబ్లం ఏంది అనేది కూడా కొంచెం చూస్తే బెటర్గా ఉంటుంది. క్రాకులు వచ్చేసరికి అందరూ తెలియని వాళ్ళు కూడా మేస్త్రి కారణమైనసరికి మేస్త్రి కొంచెం బాధపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నాం కదా, వట్టిగా చేస్తానేం పనులు ఏది, దాని లోపం ఏదో ఎంకులాడి చెప్తే బెటర్గా ఉంటుంది.